ఇదొక సంచలనమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు అనేక మంది సివిలియన్స్‌ని ఎస్పినాజ్ చార్జెస్ కింద అంటే గూఢచర్యం కింద అరెస్ట్ చేశారు. దాదాపు హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఈ రాష్ట్రాల నుంచి దాదాపు 15 మెంబర్స్‌ని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. జ్యోతి మల్హోత్రా యూట్యూబర్ ఆమెది వెరీ పాపులర్ అయింది. ఆమెది ఇటీవలనే ఒక స్కాటిస్ట్ స్కాట్లాండ్ టూరిస్టు వీడియో కూడా బయటకొచ్చింది. ఆ వీడియోలో ఆయన కూడా పాకిస్తాన్ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి తన్ని ఇంటర్వ్యూ చేసింది. ఆ తర్వాత ఈ అమ్మాయికి దాదాపు ఒక 5 మంది AK-47 లాంటి గన్స్ పట్టుకొని ఈ అమ్మాయికి బాడీ గార్డులుగా వెళ్తున్నారు. అది చూసి అతనే ఆశ్చర్యపోయి ఆ వీడియోలో చెప్పాడు. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయికి ఇంత సెక్యూరిటీ ఎందుకు ఉంది? ఈ అమ్మాయి ఏమో యూట్యూబర్ అంటుంది అని కూడా అతను ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆ వీడియో కూడా ఇప్పుడు బయటకొచ్చింది. సో క్లియర్‌గా ఆ అమ్మాయి పాకిస్తాన్‌కి ఏజెంట్‌గా పనిచేస్తుందని తెలిసింది. సో అలాగా సివిలియన్స్ ఉన్నారు. ఇప్పటివరకు ఒక ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కార్పొరల్‌ని కూడా ఒకరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇంకా ఘోరం ఏందంటే ఈ పహల్గామ్ దగ్గర కాపలాగా ఉంటున్న CRPF జవాన్ని ఇప్పుడు పట్టుకున్నారు. సో ఇతను ఎవరు? ఇతన్ని పాకిస్తాన్ ఎలా ట్రాప్ చేసింది? ఇతను పాకిస్తాన్‌కి ఎప్పటినుంచి పనిచేస్తున్నాడు? తర్వాత ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? తర్వాత ఇతన్ని ఎలా పట్టుకున్నారు? ఇప్పుడు ఇతని దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మన ఇండియన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ NIA నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎలాంటి నిజాల్ని రాబట్టింది? ఇంకెవరెవరు ఉండొచ్చు? ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇతని పేరు మోతీరామ్ జాట్. ఇతను రాజస్థాన్కి సంబంధించిన వాడు. ఇతను వచ్చి సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఇది 1939లో ఏర్పడింది. 1939లో బ్రిటిష్ కాలంలో దీన్ని క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్ అని చెప్పేవాళ్ళు. దాని తర్వాత 1949 డిసెంబర్ 28న ఇది CRPF సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్గా పేరు మార్చారు. ఇది మామూలుగా వీళ్ళ డ్యూటీస్ ఏంటంటే ప్రధానంగా ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ చూస్తారు. ఇది హోమ్ మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ దగ్గర ఉంటుందన్నమాట ఈ శాఖ. ఎక్కువగా సెక్యూరిటీ కావచ్చు, స్పెషల్ ఫోర్సెస్ సంబంధించిన డ్యూటీస్ కావచ్చు చేస్తారు. వీటికి సంబంధించి చైల్డ్ ఏజెన్సీస్ కూడా ఉంటాయి. CRPFకి సంబంధించి చైల్డ్ ఏజెన్సీ వచ్చి కోబ్రా. ఈ మధ్య నక్సలైట్ల ఏరువేతలో, మావోయిస్టుల ఏరువేతలో ప్రధానంగా ఈ పేరు వినిపిస్తుంది. కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్ని కోబ్రా అంటారు. అట్లాగే RAF ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, స్పెషల్ డ్యూటీ ఫోర్సు, సెక్యూరిటీ ఇవన్నీ కూడా CRPF ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పటికీ మన దేశంలో CRPF మొత్తం 3,13,634 మంది ఉన్నారు. వీళ్ళకి సంవత్సరానికి బడ్జెట్ 35,147.17 crores అనమాట. అంటే 35,000 కోట్లు యాన్యువల్ బడ్జెట్ ఈ CRPFకి. సో ఇంత ఇంపార్టెంట్ ఫోర్స్ అనమాట ఇది. ఈ CRPFలో ఇతను 116వ బెటాలియన్కి సంబంధించిన వ్యక్తి. మామూలుగా ఇతను ASIగా పనిచేస్తున్నాడు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అనమాట. ఈ ర్యాంక్ వాళ్ళకి శాలరీస్ స్టార్టింగ్ శాలరీ 29,200తో స్టార్ట్ అవుతుంది జాయిన్ అవగానే. ఎక్స్పీరియన్స్ని బట్టి 92,300 వరకు ఉంటుంది. వీళ్ళకి అది కాకుండా రెంట్ అలవెన్సు, డేర్నెస్ అలవెన్సు, మెడికల్ అలవెన్స్ ఇలాంటివి కూడా వీళ్ళకి ప్రత్యేక ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రత్యేక వసతులు కూడా వీళ్ళు కల్పిస్తారు.